కూటమి ప్రచారం ఉధృతంగా సాగుతుంది. ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకోవడంతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు, ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. వెనుకొండలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకు సభ్యత తెలియదని, సంస్కారహీనంగా మాట్లాడే వ్యక్తులను ఓడించాలని ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మంచి చేయాలనే తపన పడే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులతో పాటు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేస్తూ ఇసుక, రేషన్ మాఫియాలతో సంపాదించిన కోట్ల రూపాయల డబ్బులను ఎలక్షన్లో పంచిపెట్టి ఎలాగైనా గెలవాలి అని ప్రయత్నిస్తున్న తన ప్రత్యర్థిని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమన్నారు జీవి ఆంజనేయులు. వేల్పూర్ గ్రామం దీని మీద ఈ అభివృద్ధి నువ్వేం చేసావు నేనేం చేసావని ఎన్నిసార్లు చర్చకి రమ్మన్నా మేము సిద్ధమన్నా ఒక్కసారి కూడా నేను రాడు చర్చకి, బహిరంగ చర్చకి. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి నేను అడుగుతున్నా. మేము 650 కోట్ల నిధులు తీసుకొచ్చా చంద్రబాబు గారి టైంలో. నువ్వు కనీసం 300 కోట్లు కూడా తీసుకురావాలా 5 సంవత్సరాల్లో. నేను చంద్రబాబు గారి పాలనలో ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సీఎం రిలీఫ్ ఫండ్ 1000 మందికి ఇప్పించా. నువ్వు ఎంతమందికి ఇప్పించావో చెప్పు. అలాగే అమ్మా, ఈ గ్రామ ప్రజలను అడుగుతున్నా, ఈ ఊళ్ళో బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ ఏమైనా ఇళ్ళు వచ్చినా తల్లి? ఇళ్ళు రాలేదు. పోనీ సబ్సిడీ లోన్లు, కేంద్ర లోన్లు, గొర్రెల లోన్లు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరికన్నా ఇచ్చాడా బొల్ల బ్రహ్మనాయుడు? ఈ ఊళ్ళో ఎవరా? ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఒక్క గ్రామంలో చూపించమని. ఒక్క గ్రామంలో బీసీలు ఎస్సీలకి వేల్పూర్లో సొంత గ్రామంలో ఆయన నా సొంత గ్రామం అని చెప్పుకునే గ్రామంలో ఒక్క సబ్సిడీ